Hi guys, how are you all? I hope everyone are doing great. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఏదో బట్టి పట్టినట్టు చెప్తున్నాను కదా. ఓకే చలో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిది తప్పేది. సో ఈరోజు నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఆగస్ట్లో అనుకుంటా సమ్ 200కి సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మీకు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే నా గురించి ఆ కమెంట్ సెక్షన్లో పెట్టమని చెప్పాను. సో అది ఈ వీడియో అనమాట. నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, అది ఎప్పటి నుంచో నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది అవ్వట్లేదు. ఫైనలీ ఐఎమ్ ఇన్ ఎ వెరీ గుడ్ మూడ్. ఈరోజు మంచి కూర్చొని మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇట్లాంటి ఒక వీడియో నేను ఇంతకు ముందు కూడా అసలు ఎప్పుడు చేయలేదు. సో లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడే ఓపెన్ చేశాను, 2 months ఎగో అనమాట. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తుంది, ఎందుకంటే నేను మైక్ ఏం పెట్టుకోలేదు అందుకే. సో ఫస్ట్ క్వశ్చన్ కొంచెం లాగా ఉంది. హౌ మచ్ డూ యూ ఎర్న్? ఇన్ విచ్ కంపెనీ ఆర్ యూ వర్కింగ్? ఎట్ వాట్ ఏజ్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ యూట్యూబ్ ఇన్కమ్. సో ఇది అడిగింది మేఘ్నా రెడ్డి 7562. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో ఫస్ట్ థింగ్, హౌ మచ్ యూ ఎర్న్ అనేది. సో నాకు బేసిక్గా ఇప్పుడు 2 ఇన్కమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ అదర్ ఈజ్ ఫ్రమ్ నేను జాబ్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి కూడా నాకు బేసిక్గా అది నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకోండి. సో హౌ మచ్ డూ ఐ ఎర్న్ అని నేను జాబ్ గురించి అయితే నేను చెప్పలేను, బికాజ్ చెప్పకూడదు అనుకుంటా, అంటే ఎవరు చెప్పరు కూడా కదా. సో ఓకే, ఐ గెట్ పేడ్ మంచి అమౌంటే వస్తుంది నాకు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దాట్, బట్ యూట్యూబ్ గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. సో యూట్యూబ్ గురించి ఏంటంటే బేసిక్గా మనకి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అందులో దానికి వచ్చే యాడ్స్ త్రూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయను. నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కొలాబరేషన్స్ త్రూ వస్తాయి. సో బేసిక్గా ఓన్లీ ఫర్ షార్ట్ వీడియోస్ అనమాట. సో పర్ షార్ట్ వీడియో సర్టెన్ అమౌంట్ అనేది ఉంటుంది. సో లెట్స్ సే ఒక షార్ట్ వీడియోకి నాకు 1000 రూపీస్ అనుకుంటే, నాకు ఈ మంత్కి నాకు ఒక 9 కొలాబరేషన్స్ వచ్చాయి, విచ్ ఇస్ ది హైయెస్ట్ అనుకోండి. 9 కొలాబరేషన్స్ వచ్చాయంటే నాకు 9000 ఐ ఎర్న్ ఫర్ దిస్ మంత్. ఒకవేళ అదే ఎలాంటి క్యాంపెయిన్స్ లేకుండా, ఎలాంటి బ్రాండ్స్ నన్ను అప్రోచ్ అవ్వకుండా, అసలు మేబీ ఆ మంత్ నాకు ఓన్లీ ఒకటే క్యాంపెయిన్ ఉండి ఒకటే వీడియో నేను ప్రమోషనల్ చేస్తే నాకు 1000 రూపాయలు వస్తాయి. సో బేసిక్ ఏంటంటే యూట్యూబ్ ఇన్కమ్ అనేది కాన్స్టాంట్గా ఉండదు. అండ్ ఇలాంటి కొలాబరేషన్స్ త్రూ అంటే వచ్చినప్పుడు చేయాలి, చేస్తే మనకు డబ్బులు వస్తాయి, అదే అనమాట. అండ్ ఎంత ఏం చేస్తారు అని అంటే సో ఇట్ డిపెండ్స్ అనమాట. చెప్పాను కదా, లైక్ పర్ వీడియోకి ఇంత అని ఉంటుంది. అండ్ పర్ వీడియోకి మనం ఎంత ఛార్జ్ చేస్తాం అనేది కూడా మన అకౌంట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ని బట్టి, అండ్ మెయిన్గా ఏంటంటే రీచ్ ఎంత వెళ్తుంది ఒక వీడియోకి, దాని మీద బేస్ అయి ఉంటుంది. సో నీ రీచ్ బాగుంటే నువ్వు ఒక్క వీడియోకి, లైక్ నీకు ప్రతి ఒక్క షార్ట్కి నీకు 1 million వ్యూస్ అలా వెళ్తుంటే నువ్వు ఈజీగా 1,00,000 రూపాయలు అడగొచ్చు. ఐఎమ్ నాట్ కిడింగ్, 1,00,000 రూపాయలు అడగొచ్చు నీకు. లైక్ నీ రెగ్యులర్ వ్యూస్ 1 million, 1.5 million, అలా 800K 900K అలా ఆ రేంజ్లో అని అంటే నువ్వు ఈజీగా 1 lakh అడగొచ్చు. సో దాని బేసిస్ మీద మీరు నాకు చెక్ చేస్తే నాకు వచ్చే వ్యూస్ బట్టి మీరు కూడా ఒక గెస్ చేయవచ్చు. సో దాట్స్ ఏ అనమాట. సో నేను ఎంత ఛార్జ్ చేస్తాను ఒక కొలాబరేషన్ అనేది క్వశ్చన్ మీకే కింద కమెంట్ చేసేయండి. అండ్ అందులోనే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ కంపెనీ ఆర్ యూ వర్కింగ్? నేను ఇప్పుడు ప్రజెంట్ సినిటీలో వర్క్ చేస్తున్నాను. సో రీసెంట్గా మా సినిటీ కంపెనీ అనేది క్యాప్జెమిని అక్వైర్ చేసుకుంది. సో ఐఎమ్ సినిటీ వర్కింగ్ ఇన్ సినిటీ బట్ అక్వైర్డ్ బై క్యాప్జెమిని ప్రజెంట్ స్టేటస్ అయితే. అండ్ ఎట్ వాట్ ఏజ్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? ఐ గట్ మ్యారీడ్ ఎట్ 21 years. ఎస్, 21 yearsకి నేను పెళ్లి చేసుకున్నాను. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, సో నాకు ఇప్పటికీ 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. అండ్ యూట్యూబ్ ఇన్కమ్ నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చాలామంది సూపర్ కంగ్రాచులేషన్స్ అలా అలా పెట్టారు. అండ్ కంగ్రాచులేషన్స్. యా, బోయా శ్వేత 1768, నీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటక్క అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? సో ప్రజెంట్ అయితే నాకు అచీవ్ చేయలేనివి గోల్స్ ఏంటంటే, నాకు బేసిక్గా ఎప్పుడు అంటే ఇప్పుడు మేము ప్రజెంట్ ఒక ఇంట్లో ఉంటున్నాం, అది మా ఓన్ హౌసే.
అండ్ ఓన్ హౌస్ ఉండడం కూడా ఒక డ్రీమే, కానీ డ్రీమ్ హౌస్ అనేది వేరే ఉంటుంది కదా. సో అది డ్రీమ్ హౌస్, ఇది కాదనమాట. సో ఆ డ్రీమ్ హౌస్ లైక్ ఇక్కడ ఈ ప్లేస్లో విండో రావాలి, ఈ ప్లేస్లో స్టేజ్ రావాలి, ఈ ప్లేస్లో లైక్ బెడ్ వేసుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని నాకు చాలా థాట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ యాక్చువల్లీ లైక్ ఈ ఇల్లు తీసుకోకుండా ముందే మేము డ్యూప్లెక్స్ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే మా డాడీ అస్సలు వద్దని చెప్పాడు, నీ వల్ల కాదు మెయింటైన్ చేయడం అని చెప్పి. సో అలా చూసి 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 లాస్ట్కి ఈ 2 BHK ఇల్లు అనేది తీసుకున్నాం అనమాట. సో నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే లైక్ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వేరే వేరే కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మేము మీకు అది కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ దాట్. సో ప్రజెంట్ అయితే లైక్ నా బిగ్గెస్ట్ డ్రీమ్ అంటే అదే. అండ్ దానికి మించి లైక్ కొంచెం అచీవ్ చేసేది అదైతే లైక్ ప్యారిస్ నా డ్రీమ్ డెస్టినేషన్. సో ప్యారిస్కి ట్రావెల్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లైక్ లిటరల్లీ నా పెళ్ళి అవ్వకన్నా ముందు నుంచి కావచ్చు, పెళ్ళైన వెంటనే వెళ్దాం అనుకున్నాను. కానీ అప్పుడు కోవిడ్ ఉండడం వల్ల అప్పుడు వెళ్ళలేదు. దాని తర్వాత ఇల్లు తీసుకున్నాం. సో దాని తర్వాత ఫైనాన్సెస్ అన్నీ నిల్ అయ్యాయి అప్పుడు. అండ్ దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ సేమ్ అదే ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఉండి, అండ్ ఈ ఇయర్ మేము వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ ఒక పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకున్నాం, అందుకే ఈ ఇయర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ వెళ్తాను అనుకుంటున్నాను. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళలేదు అనుకో, ఇంకా నా ప్యారిస్ డ్రీమ్ అనేది నా బ్రెయిన్ నుంచి తీసేస్తాను. బికాస్ నేను ఆల్మోస్ట్ 3 years నుంచి నా గోల్స్లో రాసుకుంటున్నాను, దిస్ ఇయర్ ఐ షుడ్ గో టు ప్యారిస్ అని చెప్పి. ఈ నెక్స్ట్ ఇయర్ వెళ్ళలేదంటే ఇంకా నేను ప్యారిస్ డ్రీమ్ అనేది ఎరేజ్ చేస్తాను నా బ్రెయిన్లో నుంచి. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అంటే నాకు పెద్దగా ఇలా చేయాలి అలా చేయాలి అంత పెద్ద ప్లాన్స్ ఏం లేవు. జస్ట్ మంచిగా ఎక్కువ ట్రావెల్ చేయాలి అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ హ్యాపీ, మంచిగా చిల్గా ఉండాలి, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు. ఇవే నా నెక్స్ట్ ప్లాన్స్ అనమాట. జస్ట్ మంచి సంపాదించాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి అండ్ ఐ వాంటెడ్ టు బీ హ్యాపీ, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? సో నా ఫేవరెట్ యాక్టర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్. అంటే అందరినీ చూస్తా, ఇట్లా నేను జెన్యున్గా చాలా ఎక్కువ అడ్మైర్ చేసేది అంటే ఎవరు లేరు. బేసిక్గా యాక్ట్రెస్ మాత్రం ఐ లవ్ సమంత. తన పర్ఫార్మెన్స్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా అంత స్ట్రాంగ్గా మళ్ళీ అంత గెట్ బ్యాక్ ఇచ్చుకుంటూ, అసలు ఐ రియలీ అడ్మైర్ హర్. అండ్ నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్, పింక్, అంతే. అప్పట్లో బ్లూ ఉంటుంది, అట్లా మారుతూ ఉంటాయి నా ఫేవరెట్స్ అనేవి. సో యా, వాట్ మేక్స్ యూ గెట్ యువర్ బెస్ట్ వర్షన్ ఆఫ్? ఏమో, ఐఎమ్ స్టిల్ నాట్ ఇన్ మై బెస్ట్ వర్షన్ అనిపిస్తుంది. ఐ రియలీ ఫీల్ నేను ఇంకా లైఫ్లో చాలా చేయొచ్చు, చాలా చేయగలను అని చెప్పి. బట్ ఏదైతే నేను ప్రజెంట్ ఉంటున్నాను, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వర్షన్ విచ్ ఐఎమ్ రైట్ నౌ. ఎందుకంటే నేను చాలా థింగ్స్ కొన్ని డిలే చేస్తూ ఉంటాను. లెట్స్ సే ఈరోజు చేయాల్సిన వీడియోస్ అదే రేపటికి పోస్ట్పోన్ చేసుకుందామని చెప్పి. సో అట్లా ఏమంటారు, చాలా విషయాలలో అలానే డిలే అవుతూ ఉంటాయి. అండ్ ఆ డిలే కానీ ఆ బద్ధకం కానీ ఏదైతే ఉందో అది పోయిన రోజు దాట్ వుడ్ బీ మై బెస్ట్ వర్షన్. Where are you from? So I'm from Karimnagar. What makes your relationship strong? సో బేసిక్గా నేనేంటంటే ఏదైనా చాలా క్విక్గా సార్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో తప్పు ఒకవేళ నా సైడ్ అయినా గౌతమ్ సైడ్ ఉన్నా ఫస్ట్ నేనే వెళ్ళి లైక్ నాకు అలా ఉండదన్నమాట. తను వచ్చి ఫస్ట్ నాకు సారీ చెప్పాలి, తను ఫస్ట్ వచ్చి మాట్లాడాలని చెప్పి. సో నేను అసలు గొడవపడి ఎక్కువసేపు నేను ఉండలేను. ఫస్ట్ బేసిక్గా నేను ఎక్కువసేపు ఉండలేను. ఇప్పుడు గొడవ అయిందంటే నెక్స్ట్ 5-10 minutesలో నువ్వు తిట్టాలనిపిస్తే తిట్టేసేయి, అరవాలనిపిస్తే అరిచేసి, దాని తర్వాత ఆ నెక్స్ట్ మినిట్ నుంచి నేను మంచిగా ఉండాలి అంతే. సో అట్లా ఉంటుంది అనమాట నాకు. సో అందుకే మేము చాలా రేర్గా ఫైట్ చేస్తాం. ఫైట్ చేసినప్పుడు కూడా నేనే వెళ్ళి లైక్ లిటరల్లీ కూర్చొని నువ్వు సారీ చెప్పు, ఇప్పుడు సారీ చెప్పు అని అంటే హీ సేస్ సారీ అండ్ ఐ గెట్ వాట్ ఐ వాంట్. అండ్ ఎవరైనా సారీ చెప్పాలి అవతల వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నా సైడ్ మిస్టేక్ ఉండే నేను పక్కా వెళ్ళి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అండ్ దెన్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈస్ వాట్. అంటే ఇంకో విషయం ఏంటంటే మేము ఏదైనా సరే లైక్ గొడవలు రాకుండా ఉండాలి అని అంటే నాకు బేసిక్ ఏమనిపిస్తుంది అంటే వి యూస్ సారీ, ప్లీజ్, థ్యాంక్ యూ ఇన్ అవర్
డైలీ లైఫ్ అనమాట. ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ చాలా పెద్ద వర్డ్స్ లాగా అనిపించవచ్చు, కానీ మా డైలీ లైఫ్లో ఇవి చాలా లైక్ ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఫామ్ చేస్తుంది ఇద్దరి మధ్యలో. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎవరు చెప్పరు, అవి జెన్యున్గా లైక్ అంటే కావాల్సుకొని చెప్పినవి కాదు, మాకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట. సో ఈ 3 words అనేది మేము ఎవ్రీడే లైఫ్లో అట్లా అనుకోకుండా వచ్చేస్తుంది. సో దాట్ అది మా ఇద్దరి మధ్యలో ఉన్న రెస్పెక్ట్ని ఇంకా అట్లనే ఉంచుతుంది అని నేను ఫీల్ అవుతాను. సో యా, అండ్ మూవింగ్ ఆన్, వాట్స్ యువర్స్ అండ్ యువర్ హస్బెండ్ జాబ్, వాట్స్ యువర్ ప్రొఫెషన్, on what basis you decided to get married at age 21, and what is your husband age? So నా ప్రొఫెషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ గౌతమ్ది వచ్చేసి హీ ఈజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. సో వాట్స్ యువర్ ప్రొఫెషన్ చెప్పాను ఆల్రెడీ. ఆన్ వాట్ బేసిస్ యూ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్ ఎట్ 21. సో బేసిక్గా మీరు ఎవరైనా నా అప్పుడెప్పుడో పెళ్లి చూపులు వీడియో ఒకటి పోస్ట్ చేశాను, మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళారు, ఖచ్చితంగా చూడండి. సో ఎలా డిసైడ్ అయ్యాం ఆ ఏజ్లో అని అంటే నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది ఇప్పుడు, బికాస్ లైక్ ఆ వైబ్ నాకు వచ్చింది, ఐ కెన్ ట్రస్ట్ హిమ్ అని చెప్పి. మేము జస్ట్ మాట్లాడింది పర్సనల్గా మాట్లాడింది జస్ట్ 5 minutes మాత్రమే. ఆ 5 minutesలో నేను డిసైడ్ చేసేసుకున్నాను లైక్ ఓకే మేబీ హిస్ ద వన్ అని చెప్పి. అరేంజ్ మ్యారేజెస్ ఆర్ మ్యాజికల్ అనమాట, మనకు తెలీదు, లైక్ ఆ ఫీలింగ్ అనేది మనకి వచ్చేస్తుంది. సో అండ్ బేసిక్గా ఏంటంటే ఆ టైంలో కోవిడ్ నడుస్తుంది, అండ్ అప్పుడు నేను ఇంజనీరింగ్ 4th year ఉండే. సో బేసిక్గా గౌతమ్ వాళ్ళ సైడ్ నుంచి లైక్ ఇలా ర్యాండమ్గా వాళ్ళ సంబంధాలు చూస్తున్నప్పుడు నా పిక్చర్ ఎక్కడో చూసారు వాళ్ళు. సో నా పిక్చర్ చూసిన తర్వాత దే రియలీ లైక్ మీ. సో అట్లా అని చెప్పి మమ్మల్ని రీచ్ అయ్యారు. అండ్ డాడీ ఉండేసి ఒకసారి అయితే చూడు, నీకు నచ్చితే లైక్ మంచి సంబంధంలా అనిపిస్తుంది, నీకు నచ్చితే ఓకే, లేదు అని అంటే ఫోర్స్ ఏం లేదు కదా, జస్ట్ చూడు అని చెప్పి జస్ట్ అలా చెప్పాడు అనమాట. నాకు కూడా నో చెప్పడానికి అప్పుడు రీజన్ ఏం లేదు, వెరీ ర్యాండమ్గా ఓకే చెప్పేసాను, సరే చూద్దాం. అండ్ అప్పుడు నాకు ఏంటి పెళ్లి చూపులు అంటే యూజువల్లీ భయం ఉంటుందేమో, నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉండే. సో అదే ఎక్సైట్మెంట్లో పెళ్లి చూపులు అయ్యాయి, అదే ఎక్సైట్మెంట్లో పెళ్ళి అయిపోయింది 21 yearsకే. ఇక ఇప్పుడు ఆలోచిస్తే అరే అలా ఎలా ఒక్క మీట్లో నేను డిసైడ్ చేసుకున్నా అని అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఐఎమ్ లక్కీ, నాకు మంచోడే దొరికింది కాబట్టి ఐఎమ్ లక్కీ. అండ్ మీ యూట్యూబ్ ఇన్కమ్ చెప్పండి అక్క, ఇది ఆల్రెడీ నేను ఆన్సర్ చేశాను. హ్యావ్ యూ ఎవర్ గాన్ త్రూ ఏ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ థాట్ యూ అరెంట్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ సొసైటీ అండ్ గ్రోయింగ్ త్రూ ఇట్ రైట్ నౌ? ఇది రెబేకా _9. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ, అంటే నువ్వు ఇలాంటి ఒక బ్యాడ్ ఫేజ్లో ఉన్నందుకు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సొసైటీ గురించి ఎప్పుడు ఆలోచించకు, ఎప్పుడు అంటే ఎప్పుడు ఆలోచించకు. చుట్టూ ఉన్న జనాలు నువ్వు ఎలా ఉన్నా ఏదోటి అంటారు. సో నేనేం చెప్తానంటే నీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో యూ డూ దాట్, అంతే. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి, నేను ఇందులో ఫిట్ అవ్వట్లేదు, ఐఎమ్ నాట్ ఫిట్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి నువ్వు ఎప్పుడు ఆలోచించకు. నీకేం కావాలి, నీకేం నచ్చుతుంది, జస్ట్ డూ దట్, అంతే. అవతల వాళ్ళు అనేవాళ్ళు ఎంత ఎలా ఉన్నా అంటారు. ఇప్పుడు నువ్వు బాగున్నా లైక్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా అందులో నుంచి ఏదో ఒకటి లోపం తీస్తానే ఉంటారు. సో బెటర్ డూ నాట్ థింక్ అబౌట్ దిస్ సొసైటీ. మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి, దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఫ్రమ్ మై ఎండ్. సో ఇలా నేను ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ నుంచి నేనే కాదు మా ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నాం. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళు అదంతా పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మనకెలా నచ్చుతుంది, మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో తిరుగుతున్నాం, జస్ట్ అక్కడ వరకే ఆలోచించినాం. అవతల వాళ్ళ గురించి ఆలోచించి మన బుర్ర పాడేది తప్ప వాళ్ళ వల్ల మనం ఇంకా డిప్రెస్ అవుతాం తప్పితే పెద్ద మనకు జరిగే ఏమంటారు, మనకు జరిగే లాభం ఏం లేదు. యూ అండర్స్టాండ్? సో ప్లీజ్ డూ నాట్ థింక్ అబౌట్ ది సొసైటీ. Where are you working? I'm working in Cinity. Best day in your life? Recent times lo aithe best day in my life. బెస్ట్ డే ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కాదులే కానీ, సో బెస్ట్ అని అంటే నాకు పెళ్ళికి ముందు బ్యాచిలరేట్ అనమాట.
సో నేను నా ఇంకొక 7 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి నా బ్యాచిలరేట్ పార్టీకి వెళ్ళాం. దాట్ వాజ్ ద బెస్ట్ నైట్ అనమాట. 8 మంది అమ్మాయిలం కలిసి బయటకు వెళ్ళాం ఒక ప్లేస్కి, మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ దాని తర్వాత కొన్ని లైక్ ఫ్రెండ్స్తో ఉన్న డేస్ చాలానే ఉన్నాయి. సో దోస్ వర్ ద బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ లవ్ స్టోరీ చెప్పండి అక్క. లవ్ స్టోరీ మాది లవ్ స్టోరీ కాదు, మాది అరేంజ్ మ్యారేజ్. బట్ వీ డూ హ్యావ్ ఎ స్టోరీ. అది ఇంకెప్పుడైనా తర్వాత వ్లాగ్స్లో ఐ విల్ డెఫినెట్లీ షేర్. సేవ్ ఇట్ జస్ట్ స్టడీ సిస్టర్ అండ్ వేర్ యూ లివ్. 10th అండ్ ఇంటర్ రెండు కూడా నేను కరీంనగర్లో చేశాను. సో ఇంటర్ వచ్చేసి నేను శ్రీ గాయత్రి కాలేజ్లో చేశాను. అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి జేఎన్టీ కొండగట్లో చేశాను. అండ్ ప్రజెంట్ మేమైతే హైదరాబాద్లో ఉంటున్నాం. ద బెస్ట్ ప్లేస్ దట్ యూ విజిట్ ఇన్ దిస్ ఇయర్. ద బెస్ట్ ప్లేస్ అంటే నేను ట్రావెల్ చేసింది చాలా తక్కువ. సో నేను వెళ్ళింది గోవా ఆల్రెడీ చూసాను. పాండిచేరి కూడా లైక్ నాకు అంతగేం నచ్చలేదు. బట్ గోవా లైక్ దిస్ టైం మేము వెళ్ళిన రిసార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఐ రియల్లీ లైక్ ఇట్. అండ్ ఏమంటారు ఆ వైబే ఎగ్జాక్ట్లీ నేను ఆ ట్రిప్ నుంచి కోరుకున్నాను. సో ఐ గాట్ ఇట్. సో ఈ ఇయర్ బెస్ట్ అంటే ఐ వుడ్ సే గోవా. వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ బర్త్, హైట్ అండ్ వెయిట్? కంగ్రాచులేషన్స్ అండ్ మేక్ మోర్ వీడియోస్. ఫ్రమ్ దుర్గా 2003. సో నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4th August 1999. నా హైట్ వచ్చేసి 5'2" అండ్ మై వెయిట్ ఈస్ 55. మీ యూట్యూబ్ జర్నీ పెట్టండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా సక్సెస్ వచ్చింది సిస్? సో దిస్ ఐ వాంట్ టు ఆన్సర్. సో యూట్యూబ్ అనేది నాకు వెరీ ర్యాండమ్ థింగ్. నేను ఎప్పుడు అనుకోలేదు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. అసలు యూట్యూబ్ కూడా నేను చూడలేదు. ఆల్మోస్ట్ నేను ఇంజనీరింగ్ వరకు కూడా అసలు యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ చూడడం కూడా చాలా తక్కువ. బేసిక్గా నేను సాంగ్స్ ఎప్పుడైనా ఏదైనా వినాలనిపిస్తే ఓన్లీ దానికోసం మాత్రమే నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఇట్లా వ్లాగ్స్ కానీ ఇదంతా అసలు ఎప్పుడు లేదు. అండ్ పెళ్ళి లైక్ నేను జాయిన్ అయినప్పుడే ఆల్మోస్ట్ నా పెళ్ళి అయిపోయింది అనమాట. సో పెళ్ళైన వెంటనే లైక్ నా జాబ్లో కూడా లైక్ అప్పుడు నేను కొంచెం ట్రైనింగ్ అదంతా అయిపోయి బెంచ్ మీద ఉండే ఆ టైంలో. సో గౌతమ్ ఆఫీస్కి వెళ్తాడు, నేను ఇంట్లో చాలా ఖాళీగా ఉంటుండే. సో ఆ టైంలో సరే ఎందుకు లెట్స్ ట్రై యూట్యూబ్, సరే చేద్దాం, ఏదో వీడియోస్ పెడదాం అని అనిపించింది. సో ఎప్పుడు కూడా నాకు 100K రావాలి, 1 million రావాలి అట్లా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ మోటివేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే లైక్ నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, నాకు ఒక అరౌండ్ 2000-3000 ఫాలోవర్స్ అలా నా పెళ్లి వీడియోస్ లైక్ యాజ్ ఇట్ ఈస్ పోస్ట్ చేసినప్పుడు వచ్చేది. లైక్ పెళ్లి వీడియోస్ పోస్ట్ చేశాను, అవి మంచి వ్యూస్ వచ్చినాయి అనమాట. 2.5 lakhs అట్లా లాంగ్ వీడియోస్కి. అండ్ పెళ్లి వీడియోకి 1 lakh అని ఇట్లా మంచి వ్యూస్ వచ్చినాయి. సో దానివల్ల నాకు లైక్ స్టార్టింగ్లోనే ఒక 3,500 సమ్ సబ్స్క్రైబర్స్ ఉండే నాకు. సో నేను బేసిక్ ఏంటంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తుండే అప్పుడు. సో వీక్లీ వన్స్ అట్లా పోస్ట్ చేసేదాన్ని. సో అలా పోస్ట్ చేస్తున్నా. దాని తర్వాత షార్ట్స్ అప్పుడప్పుడే ట్రెండ్ అవుతుండే. కొన్ని రోజులు అయిన తర్వాత నాకు షార్ట్స్ అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే. షార్ట్ వీడియోస్ ఏం పెడతాం, యూట్యూబ్ అంటేనే లాంగ్ వీడియోస్ అని చెప్పి అట్లా అంటుండే. బట్ దెన్ లైక్ అప్పుడే మేము కేరళ 2 years బ్యాక్ అనమాట, ఇది కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. సో అప్పుడు ప్లాన్ చేసుకునేటప్పుడు లైక్ 24 hours ఇన్ ట్రైన్ అని చెప్పి ఒక షార్ట్ వీడియో అప్పుడే ఫస్ట్ టైం తీసాను అనుకుంటా. మేబీ అది పోస్ట్ చేశాను, అది చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. లైక్ 2 million సంథింగ్, 3 million అంత రీచ్ వచ్చిందనమాట. సో దానివల్ల కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అవుతూ వచ్చారు. అండ్ నెక్స్ట్ కేరళ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చాక లైక్ పాస్తా రీల్ ఒకటి చేశాను, పాస్తా యూట్యూబ్ షార్ట్ ఒకటి చేశాను. అండ్ దట్స్ ద మోస్ట్ వాచ్డ్ వీడియో అనుకుంటా నా ఛానల్లో. 6 million సంథింగ్ ఎంతో ఉంటారు దానికి. సో దానివల్ల లైక్ ఇవి రెండు హిట్ అయిపోవడం వల్ల స్టార్టింగ్ స్టేజ్లో నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అలా ఈజీగా వచ్చేసారనమాట. ఎప్పుడైతే 10,000 సబ్స్క్రైబర్స్ హిట్ అయ్యామో అప్పటి నుంచి నాకు కొంచెం ఎక్స్ట్రా మోటివేషన్, అరే పెట్టాలి, ఇంకా చేయాలి వీడియోస్, ఏదైనా డిఫరెంట్గా చేయాలి అట్లా అని చెప్పి ఎప్పుడూ అనుకుంటుండే. అండ్ నేను జస్ట్ ఏంటంటే గెట్ రెడీ విత్ మీస్ అవే ఎక్కువ పోస్ట్ చేశాను. అండ్ దాన్ని మీరు అందరూ చాలా ఇష్టంగా చూస్తారు. సో గెట్ రెడీ విత్ మీ వీడియోస్ వల్ల నాకు చాలా మంచి రీచ్ వచ్చింది బేసిక్గా.
సో అలా 50K 100K ఇప్పుడు 200K దగ్గర ఉన్నాం మనం. సో యా, సో ఇది నా జర్నీ అనమాట. మొత్తం హైప్ అంతా లైక్ నా ఛానల్లో మీరు చూడాలనుకున్నదంతా గెట్ రెడీ విత్ మీ వీడియోసే. అండ్ ఎప్పుడు కూడా నేను కాంటెంట్ కోసం సపరేట్గా రెడీ అయ్యి పోజ్ చేసింది లేదనమాట. సో నేను ఎప్పుడైతే బయటికి వెళ్తానో అప్పుడే ఆ టైంలో నేను రెడీ అయ్యేటప్పుడే అప్పటికప్పుడే వీడియో తీసుకోవడం, వెళ్ళొచ్చినాక నెక్స్ట్ డే వీడియో పోస్ట్ చేయడం, బేసిక్గా ఇంతే ఉంటుండే. సో అప్పుడు నేను కాంటెంట్ క్రియేటర్ కాదు, కానీ ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్ అయ్యాను. యూ నో ద డిఫరెన్స్ రైట్? సో ఇప్పుడు నేను యూట్యూబ్ కోసం సపరేట్గా వీడియోస్ ప్లాన్ చేసుకొని షూట్ చేస్తున్నాను, కానీ అప్పుడు అలా లేకుండే. సో అప్పుడు బేసిక్గా లైక్ నేను ఏం చేస్తాను నా డైలీ లైఫ్లో అవే పెట్టేదాన్ని. సో వాటి వల్ల మంచి రీచ్ వచ్చింది. అండ్ యా, అండ్ ప్రమోషన్ గురించి మాట్లాడితే ఎగ్జాక్ట్లీ నాకు 1.5 year నుంచి లైక్ నేను ప్రమోషన్స్ అంటే ఒక ఏజెన్సీతో టైఅప్ అయ్యి ప్రమోషన్స్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇట్స్ బీన్ ఏ రియలీ గుడ్ జర్నీ అనమాట. అండ్ యూట్యూబ్ హ్యావ్ గివెన్ మీ సో మచ్, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అండ్ దట్ వాజ్ రియలీ అ బిగ్ థింగ్. అది నేను నెక్స్ట్ వీడియోలో ఆర్ నేను ఇప్పుడే ప్రామిస్ చేయను, బట్ ఐ హోప్ లైక్ నేను ఈ వీడియో ఈ ఇయర్ ఎండ్ లోపు నేను ఆ గుడ్ న్యూస్ ఏదో కూడా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. యా, దట్స్ మై జర్నీ. అంటే కట్ షార్ట్గా చెప్పేసిన మోస్ట్ రిగ్రెటబుల్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. ఐ థింక్ నథింగ్. ఏదైనా చేసేటప్పుడు అది నాకు నచ్చే చేస్తాను. సో పెద్దగా రిగ్రెట్స్ అనేవి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్ ఇన్ యువర్ లైఫ్ రీసెంట్ టైమ్స్లో అయితే తాజీ చనిపోవడం. ఎట్లా అంటే లైక్ తాతీ వాజ్ ది రోల్ మోడల్ టు అవర్ హోల్ ఫ్యామిలీ అనమాట. బేసిక్గా మన ఫాదర్స్ దగ్గర నుంచి మనం హీఈస్ అవర్ రోల్ మోడల్ అని చెప్పి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటాము. అలా ఇప్పుడు మా డాడీ కానీ మా మమ్మీ వాళ్ళు 4 members సిస్టర్స్ అనమాట. ప్రతి ఒక్కరు కానీ మా డాడీ కానీ బాబాయ్లు అందరు కూడా దే ఇన్స్పైర్ ఫ్రమ్ మై తాతయ్య. అంటే మీరు అర్థం చేసుకోండి, లైక్ ఇలా బతకాలి లైఫ్లో, ఇలా ఉండాలి, ఇలా ఒక మచ్చ లేకుండా ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటారు అనమాట. యూజువల్గా మనం పేరెంట్స్ డాడీ దగ్గర నుంచి మమ్మీ దగ్గర నుంచి తీసుకుంటాం, బట్ వీళ్ళు వాళ్ళ మామయ్య దగ్గర నుంచి తీసుకున్నారు. సో దట్ సేస్ లైక్ హౌ మచ్ లైక్ హీఈస్ ఇంపార్టెంట్ టు అస్ అండ్ హౌ మచ్ ఆయన ఎంత సపోర్ట్ చేశారు మా ఫ్యామిలీని. అండ్ లూజింగ్ సమ్ వన్ హూ ఈస్ లైక్ ద హెడ్ అంటే మెయిన్ పిల్లర్, ఇట్స్ రియల్లీ టఫ్ అనమాట. సో ఐ విష్ చనిపోకుండా ఉండాల్సింది, ఇంకొన్ని రోజులు ఉండాల్సింది మాతో పాటు, బట్ హీ రియల్లీ ట్రైడ్ అండ్ హీ రియల్లీ ఫాట్ ఏ లాట్. సో యా, నేను దాని గురించి ఎక్కువ చెప్పొద్దు అనుకుంటున్నాను, బికాజ్ మై పేరెంట్స్ ఆల్సో విల్ బీ వాచింగ్ దిస్, దే ఆర్ వెరీ సెన్సిటివ్ అబౌట్ దిస్. మీకు మ్యారేజ్ ఎప్పుడు అయిందక్క? అసలు మీది లవ్ మ్యారేజా? ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏం లేదా? దిస్ ఇస్ ఫ్రమ్ జ్యోతుల మహా. సో మ్యారేజ్ నాది 2021లో అయింది. సో మాది వచ్చేసి ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. అండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏమీ లేదా అంటే ప్రజెంట్ అయితే ఏమీ లేదు. మీ హస్బెండ్కి మీకు ఎప్పుడైనా ఫైటింగ్ అయిందా? ఇట్లా ఫింగర్స్ మీద కౌంట్ చేయవచ్చు మేమిద్దరం ఎన్నిసార్లు ఫైట్ చేసాము అని చెప్పి. యూజువల్లీ గౌతమ్ చాలా కూల్ పర్సన్ అనమాట. దేనికి ఇట్లా క్విక్గా రియాక్ట్ అవ్వడు, దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వడు. నేను ఆయనకి కంప్లీట్ ఆపోజిట్. నేను ఇట్లా 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 సెకండ్స్లో ఆయన చెప్పేలోపే రియాక్ట్ అయిపోతాను అనమాట. సో వీఆర్ 2 different పర్సనాలిటీస్ బట్ హ్యావ్ కామన్ ఇంట్రెస్ట్. సో ఎందుకు ఇలా అన్నానంటే ఆయన వెరీ కామ్, కంపోజ్డ్ అండ్ ఇట్లా ఏ గొడవలు పడకుండా అట్లాంటి టైప్ అనమాట. మనం ఇన్ కాంట్రాస్ట్ ఫుల్ హైప్, ఫుల్ అల్లరి అండ్ ఏమంటారు ఇట్లా చాలా క్విక్గా రియాక్ట్ అయిపోతుంది దేనికైనా. కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ కోపం కన్నా. నేనేదో చెప్పేదానికి ఆయన ఎప్పుడు కూడా అపోజ్ చేయడు. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా అపోజ్ చేసింది అనుకో, దానికి నేను అగ్రీ అవ్వలేదు అనుకో,
చేయడు, బేసిక్గా చేయడు. ఇఫ్ ఇన్ కేస్ తను చేసినప్పుడు నేను అగ్రీ అవ్వలేదు అనుకో, ఇంకా చూస్తాడు మా డాడీ కాల్ చేస్తాడు, మామయ్య ఇట్లా సోనియాడు అసలు వింటలేదు నేను చెప్పిన మాట అని అంటే, ఇంకా వెంటనే అబ్బా డాడీకి చెప్పిందా అని చెప్పి నా ముందే కాల్ చేసి చెప్తాడు. ఇంకా మా డాడీ మమ్మీ నాకు కాల్ చేస్తారు, ఎందుకు అట్లా చేస్తున్నావు, చెప్పిన మాట వినొచ్చు కదా అని చెప్పి. మాకు గొడవలు అవ్వవు, అయితే వెంటనే మా డాడీకి చెప్పేస్తాడు. డాడీకి చెప్పగానే ఇంకా సర్లే అని చెప్పి నేను కూడా కామ్ అయిపోతాను. మాట్లాడి నోరు నొప్పి వస్తుంది. ఓకే చలో దెన్ బాయ్, లవ్ యూ ఆల్, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఆర్ నా గురించి చదువు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐల్ బి ఆన్సరింగ్. తర్వాత ఇంకొన్ని డేస్ తర్వాత ఇంకొక Q&A సెషన్ చేద్దాం. అంటే నాకు కూడా ఇది ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇన్ని రోజులు కూర్చొని మాట్లాడాలా, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనిపించేది. బట్ దెన్ ఇప్పుడు లాంగ్ వీడియోస్ కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా నచ్చుతుంది. ఐ థింక్ లైక్ ఇలా ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ మోర్ అనిపిస్తుంది. So yeah, that's it. Hope you guys like this video. Bye bye. See you in my next video.